బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటోంది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి నిరసనగా ఇవాళ రాజధాని ఢాకాలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన మద్దతుదారులు ప్రకటించారు. యూనస్ను 5 ఏళ్ల పాటు పదవిలో ఉంచాలి, ముందు సంస్కరణలు, తర్వాతే ఎన్నికలు అంటూ నిరసనకారులు తమ పోస్టర్లలో డిమాండ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్ జమాన్ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రజాప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని పునరుద్ఘాటించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంగ్లాదేశ్ అనధికార ప్రధానమంత్రిగా కొనసాగుతున్న యూనస్ పదవీ కాలం ముగిసిపోతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇవాళ యూనస్ మద్దతుదారులు ఆర్మీ కంటోన్మెంట్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ ర్యాలీ ఎటువంటి హింసాత్మక ఘటనలకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోనే యూనస్ రాజీనామా బెదిరింపులు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం నిరసనల మధ్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, దీని కారణంగానే రాజీనామా చేయాలని యూనస్ యోచిస్తున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఎన్సీపీకి సారథ్యం వహించేందుకు నహీద్ ఫిబ్రవరిలో యూనస్ కేబినెట్కి రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహం జమునలో యూనస్తో ఆయన సమావేశమయ్యారు. అయితే నహీద్ను పదవిలో కొనసాగవలసిందిగా అభ్యర్థించారని సమావేశానికి హాజరైన మరో ఎన్సీపీ నాయకుడు తెలిపారు. అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయనట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు ఇస్లామిస్టు మూకలను తన సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లుగా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 2026 జూన్లోగా ఎన్నికలు జరుగుతాయని యూనస్ చెబుతున్నప్పటికీ బీఎన్పీతో పాటు సహా వివిధ రాజకీయ పార్టీలు సత్వర ఎన్నికలను కోరుతున్నాయి. అయితే ఆర్మీ చీఫ్ జమాన్ మాత్రం యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయనను పదవీచ్యుణ్ణి చేసేందుకు విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను యూనస్ వాడుకునే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.